ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. శాసన మండలి బీఆర్ఎస్ సభ్యత్వాలకు కవిత రాజీనామా. ఏ పార్టీలో చేరేది లేదని స్పష్టీకరణ. అన్ని ఆలోచించిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ. హరీష్ సంతోష్ మేకవన్య పులులన్న కవిత. సీఎం రేవంత్ తో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపణ. జాగ్రత్త పడాలని కేసీఆర్ కేటీఆర్లకు సూచన. కవిత ఆరోపణల్ని తోసిపుచ్చిన రేవంత్. ప్రజలు తిరస్కరించిన వారితో తనకేం పని అని ప్రశ్న. కుటుంబ పంచాయతీలోకి లాగొద్దని హితవు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్జీడీ ఫార్మా 2వ యూనిట్ ప్రారంభించిన సీఎం. పాలమూరును ఉద్యోగాల నెలవుగా మారుస్తానని హామీ. ఎన్జీటీ విధించిన జరిమానాను 2 వారాల్లో డిపాజిట్ చేయాలన్న సుప్రీంకోర్టు. ఇసుక అక్రమ తవ్వకాలపై జేపీ వెంచర్స్ కు ఆదేశాలు. అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ నిర్మాణానికి లోకేష్ శంకుస్థాపన. 6.8 ఎకరాల్లో స్మృతివనం నిర్మించనున్న ట్రస్ట్. అమరావతి నిర్మాణ పనుల్ని పరిశీలించిన మంత్రి నారాయణ. వచ్చే మార్చి కల్లా అధికారుల భవనాలు పూర్తి చేస్తామని వెల్లడి. నక్సల్స్ ను నిర్మూలించే వరకు విశ్రమించబోమన్న అమిత్ షా. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను విజయవంతం చేసిన బలగాలకు సత్కారం. కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అందులో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపారని ఆమె చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావులపై మరోమారు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావు లొంగిపోయారని దుయ్యబట్టారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పుకున్న సోదరుడు కేటీఆర్ కనీసం స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసి శాసనమండలి సహా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత కీలక నిర్ణయం ప్రకటించారు. శాసనమండలి సభ్యత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ జెండా కప్పుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేసినట్లు చెప్పిన కవిత కేసీఆర్ స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడానని చెప్పారు. తాను చేసిన పనులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎలా అవుతాయని ఆమె ప్రశ్నించారు. హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతి వల్లే కేసీఆర్ కు సీబీఐ మరక వచ్చిందని ఆరోపించారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదని బబుల్ షూటర్ అని ఆరోపించారు. హరీష్ రావు ట్రబుల్ క్రియేట్ చేసి సమస్య పరిష్కరించినట్లు నటిస్తారని దుయ్యబట్టారు. కేసీఆర్ వెంట నీడలా ఉండే సంతోష్ ధనదాహంతో కాంగ్రెస్ బీజేపీతో టచ్లో ఉన్నారని అన్నారు. నేరెళ్ల పాపం సంతోష్ దైనా కేటీఆర్ బద్నామయ్యారని కవిత ఆరోపించారు. బీసీల కోసం నేను పోరాటం చేస్తుంటే అట్లెట్లా మాట్లాడుతుంది, ఇట్లెట్లా మాట్లాడుతుంది, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఏది పడితే అది చిల్వల్ పల్వల్గా నా మీద రాపించడం, ప్రచారం చేయడం, పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకొని కత్తి కట్టుకొని నా మీద చేయడం జరిగింది. సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడి ఉన్నా అన్న. దానిలో తప్పేముంది? నేను నిన్న చెప్పిన 2 పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసిరు. నేనేమైనా తప్పు మాట్లాడినా? బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నినాదానికి? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. నేను అదే కదా మాట్లాడినా. సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు కుమ్మక్కయ్యారని కవిత ఆరోపించారు. అందుకే కేసీఆర్ కేటీఆర్లపై మాత్రమే కేసులు పెడుతున్నారని చెప్పారు. హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయింది. నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయింది. మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? పార్టీలో ఉండే పదవులు, డబ్బుల కోసం తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించిన కవిత జాగ్రత్త పడాలని కేసీఆర్ కేటీఆర్లకు సూచించారు. పార్టీలో ఉండి వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు
వాళ్ళకి కావాల్సింది ఏంది, మేము ముగ్గురం కలిసి ఉండదు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలకు వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి. నాన్న స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసిండ్రు, పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. అవినీతి తిమింగలాల్ని బయటకు పంపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత విజ్ఞప్తి చేశారు. తాను ఏ పార్టీలో చేరేది లేదన్న ఆమె భవిష్యత్తు కార్యాచరణపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు కుమ్మక్కైనట్టు తాను గతంలో చెప్పానని, ఇప్పుడు కల్వకుంట్ల కవిత కొత్తగా ఏమీ చెప్పలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. జడ్పీ అధ్యక్షుడిగా తనను ఎవరు ఓడించారో ఆనాడు పార్టీ అధినేత కేసీఆర్ కు చెప్పినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదని చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏకమై మెదక్ ఎంపీ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు గతంలోనే చెప్పానని పేర్కొన్నారు. 2024 మార్చి 22న ఈ విషయాలని వెల్లడించారన్న రఘునందన్ రావు కవిత కొత్తగా ఏమీ చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ అవినీతి బాగోతాల గురించి ఆమె చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా హరీష్ రావు గారిని అక్కడ ఇన్ఛార్జిగా పెడితే రఘునందన్ రావు గెలుస్తాడని మా కార్యకర్తలందరూ హరీష్ రావుని ఇక్కడ పెట్టకండి అని బాధపడ్డారు. అయినా మేము హరీష్ రావుని అక్కడ పెట్టడం వల్లనే పరోక్షంగా ఏం చెప్తుంది రఘునందన్ రావు గెలిచిండు అనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడతాను. అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షునిగా నన్ను ఎవరు ఓడగొట్టినో కూడా నేను పార్టీ అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి చెప్పిన, కానీ ఆ రోజు కూడా యాక్షన్ తీసుకోలేదు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. ఇందులో కొత్తగా ఆమె చెప్పింది ఏం కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఒకటే ఫ్లైట్లో వచ్చిర్రని, వాళ్ళిద్దరూ కుమ్ముక్క అయినరని, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కొల్లుడై నేను గెలవకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారని 22 మార్చి 2024 రోజే వచ్చి చెప్పిన నేను. కానీ కవిత చెప్పినటువంటి మాటలలో టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా అవినీతి పునాదుల మీద విస్తరించబడింది, మా ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు 1000 కోట్లకు ఎదిగినరు, 750 కోట్లతోటి వెంచర్ చేస్తున్నాడు ఒక ఎమ్మెల్సీ అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత ఎదిగినారు. హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేసిన వేళ ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. ప్రజలు తిరస్కరించిన దిక్కుమాలిన వాళ్ల వెనుక బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఉంటారా అని ప్రశ్నించారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు వచ్చి ఒకరినొకరు తన్నుకుంటున్నారని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో ఎస్జీడీ ఫార్మా 2 యూనిట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి జిల్లా వేదిక కాబోతోందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పలు ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. పేరుకే పాలమూరు వర్సిటీ అయినా పీజీ కాలేజీగానే మిగిలిందన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు IIITని మంజూరు చేసుకున్నామన్న ముఖ్యమంత్రి 14 అసెంబ్లీ స్థానాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పంచాయతీలపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోను ఉంటాడా? పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలనో మమ్మల్ని లాగకండి, మాకెలాంటి ఆసక్తి లేదు. ప్రాణత్యాగం చేసి కోట్లాది తెలుగు ప్రజలకు దారి చూపిన దీపం పొట్టి శ్రీరాములని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొనియాడారు. అమరావతి ప్రాంతంలో తొళ్లూరు పెదపరమి మధ్య 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం, స్మృతివనం నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. స్మృతివనం నిర్మాణానికి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్టుకు సిఆర్డీఏ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. పొట్టి శ్రీరాములు ట్రస్టుకు మంత్రి టీజీ భరత్ ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఏదైనా సాధించాలంటే పొట్టి శ్రీరాముల్ని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి లోకేష్ సూచించారు. చిన్న విషయాలకే కుంగిపోయేవారు పొట్టి శ్రీరాముల జీవితం గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందాలని కోరారు.
గాంధీ తాతనే చెప్పారు, పొట్టి శ్రీరాములు లాంటి 10 మంది ఉంటే చాలు భారతదేశానికి స్వాతంత్రం 1 సంవత్సరంలోనే వచ్చేదని. నమ్మకున్న సిద్ధాంతం కోసం ఆయన జీవితమే పోగొట్టుకున్న వ్యక్తి. ఈరోజు 1 మార్కు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకునే రోజులు, లేదంటే జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలితే కుంగిపోయే రోజు. పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్. ఏమైనా సాధించాలనుకుంటే మనం తొలి అడిగేస్తే సమాజం మొత్తం మనతో వస్తుంది. పొట్టి శ్రీరాములు గారి దీక్ష కూర్చున్నప్పుడు చాలా మంది రాలేదు, కానీ ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ మొదలుపెట్టిందో 30 రోజుల నుంచి పెద్ద ఎత్తున మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఆయన వెనకాల నడిచింది. ఇన్ని దశాబ్దాలైనా ఈరోజు మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగమని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై విష ప్రచారాలు చేసేవాళ్లు ఇక్కడికొచ్చి పనుల్ని పరిశీలించి మాట్లాడాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ సూచించారు. వేల మంది కార్మికులు యంత్రాలతో పనులు జరుగుతుంటే పనులు జరగట్లేదంటూ మాట్లాడుతున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నారాయణ చెప్పారు. అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ అధికారుల కోసం నిర్మిస్తున్న భవనాల నిర్మాణాల్ని పరిశీలించారు. అక్టోబర్ 2 కల్లా గ్రూప్ డీలో 50% నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. అయితే అన్ని నిర్మాణాలు పూర్తయితేనే అధికారుల్ని ఆయా భవనాల్లోకి ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. వర్షాలు దాదాపుగా తగ్గడంతో 13,000 మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. దాదాపు 2,500 మిషనరీస్, ప్రొక్లైన్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, క్రేన్లు కావచ్చు, ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నాయి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్ల రోడ్డు కావచ్చు, ట్రంక్ రోడ్స్, అదేవిధంగా 1,500 లేఅవుట్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా అధికారులకు 4,000 భవనాలు కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ హైకోర్టు కావచ్చు, అన్ని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. దీన్ని కొందరు పనిగట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు. ఈడొచ్చి చూడండి, వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేసాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ఇవి కూడా తవ్వుతూ ఉన్నారు. రిజర్వాయర్లు 3 తవ్వుతున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ. యాక్సెస్ ఎనర్జీ సుజలాన్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందాల అమలుపై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. ఇరు కంపెనీల క్షేత్రస్థాయి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రానున్న 3 ఏళ్లలో ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామని ఆయా సంస్థల ప్రతినిధులు చెప్పారు. భూసేకరణలో ఎదురవుతున్న సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ విధానంతో 5 ఏళ్లు భారీగా నష్టపోయామని తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో యువతకు శిక్షణ ఇస్తున్నట్లు కంపెనీల ప్రతినిధులు వివరించారు. టర్బైన్ తయారీలో అత్యాధునిక సాంకేతికతను అనుసరిస్తున్నట్లు సుజలాన్ ప్రతినిధులు వివరించారు. ఈ సాంకేతికతతో విండ్ ఎనర్జీ రంగంలో పెట్టే పెట్టుబడులకు మద్దతు దొరుకుతుందన్నారు. విండ్ అనుకూల ప్రాంతాల్లో సోలార్ ప్రాజెక్టులకు అనుమతులపై సమీక్షించాలని కోరారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని మంత్రి రవి హామీ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం కంపెనీలు గ్రౌండింగ్పై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం తరఫు నుంచి కావలసిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. చైనా తొలిసారి అధునాతన ఆయుధాల్ని ప్రపంచానికి పరిచయం చేసింది. జెట్ ఫైటర్లు, క్షిపణులు, యుద్ధానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు అమెరికా సైన్యంతో ఉండే ఆయుధాలతో సమానమని చైనా సైన్యం పీపుల్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్పై గెలిచి 80 ఏళ్లు పూర్తయిన వేళ చైనా ఆయుధ ప్రదర్శన నిర్వహించింది. ఈ పరేడ్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ సహా 26 దేశాలకు చెందిన అధినేతలు హాజరయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఆయన సతీమణి పెంగ్లుయాన్ విదేశీ అతిథులకు స్వాగతం పలికారు. తియానన్మెన్ స్క్వేర్ వద్ద జరుగుతున్న ఈ మిలిటరీ పరేడ్ను చూసేందుకు చైనీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రపంచం ముందు శాంతి, యుద్ధం లేదంటే చర్చలు, ఘర్షణ అనే ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఏం కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉందని పరోక్షంగా తైవాన్ను ఉద్దేశించి అన్నారు. బీజింగ్లో చైనా నిర్వహిస్తున్న సైనిక పరేడ్కు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ హాజరు కావడంపై అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో కలిసి ఆ ఇద్దరు అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 2వ ప్రపంచ యుద్ధంలో చైనా కోసం పోరాడిన అమెరికా సైనికుల త్యాగాల్ని గుర్తించాలని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ పెట్టారు. నాటి పోరాటంలో ఎంతో మంది తమ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. వారి ధైర్యం, త్యాగాలను చైనా అధ్యక్షుడు గుర్తించి గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. దీపావళి నాటికి జీఎస్టీ రేట్లు తగ్గించి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో జీఎస్టీ మండలి కీలక సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి హాజరు కాగా జీఎస్టీ రేట్ల మార్పులపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
జీఎస్టీలో ఇకపై 2 స్లాబులే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. 5, 12, 18, 28% స్లాబ్ల స్థానంలో 5, 18% స్లాబ్లను మాత్రమే కొనసాగించనున్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఈ నిర్ణయానికి ఆర్థిక మంత్రుల బృందం కూడా ఆమోదం తెలిపింది. కొన్ని ఉత్పత్తులకు మాత్రమే ప్రత్యేక రేట్లు వర్తిస్తాయని తెలిపింది. అత్యంత విలాస వస్తువులు, పొగాకు ఉత్పత్తులకు మాత్రం 40% పన్ను విధించే అవకాశం ఉందని కేంద్రం సంకేతాలిచ్చింది. తాజా జీఎస్టీ మండలి సమావేశంలో వీటన్నింటిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం 12% పరిధిలో ఉన్న వస్తువుల్లో ఎక్కువ శాతం 5%లోకి చేరనున్నాయి. 28% పరిధిలో ఉన్న వస్తువులు 18% స్లాబ్లోకి వచ్చే అవకాశం ఉంది. జగన్ జమానాలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపినందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ విధించిన 18 కోట్ల రూపాయల జరిమానాను 2 వారాల్లో డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జేపీ వెంచర్స్కు ఎన్జీటీ విధించిన జరిమానాపై గతంలో విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై మరోసారి న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ అంశంలో న్యాయ పోరాటం చేస్తున్న దండా నాగేంద్ర కుమార్ తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ను పరిగణనలోకి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్లో అక్రమ తవ్వకాల విస్తీర్ణానికి, నాగేంద్ర దాఖలు చేసిన అఫిడవిట్లో ఉన్న విస్తీర్ణానికి ఉన్న తేడాను గమనించింది. నాగేంద్ర ఇచ్చిన అఫిడవిట్లో అంశాల్ని పరిశీలించి స్పష్టమైన అఫిడవిట్ను మళ్లీ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశాన్ని పర్యవేక్షించాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకందారుల నుంచి రికవరీ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించింది. వారిని కూడా ప్రతివాదులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేసింది. జరిమానా చెల్లించకుండా హైకోర్టుకు వెళ్లిన అక్రమ ఇసుకదారులకు సంబంధించిన కేసును త్వరగా తేల్చాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీలో సిట్ బృందాలు తనిఖీలు చేపట్టారు. చిత్తూరులోని చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన ఇన్ఫ్రా కంపెనీలో సోదాలు చేపట్టారు. చిత్తూరులోని బీవీరెడ్డి కాలనీ, నలందానగర్, నిఖిలానంద అపార్ట్మెంట్లోని ఇన్ఫ్రా కార్యాలయంలో సిట్ తనిఖీలు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేసిన నారాయణస్వామి ఇంట్లో తనిఖీలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో కొంతకాలంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఎలా వచ్చిందో చెప్పాలని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని హైకోర్టు ప్రశ్నించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని ఎస్కే జోషి వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. కమిషన్ సాక్షిగా పిలిచి అక్రమంగా ఇరికించిందని జోషి తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కమిషన్ నివేదిక మీ వద్ద ఉందా అని జోషి తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కాబట్టి తమ వద్దకు వచ్చిందని జోషి న్యాయవాది వివరించారు. నివేదిక ఎమ్మెల్యేల దగ్గరే ఉండాలి కానీ మీ దగ్గరికి ఎలా వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. పబ్లిక్ డొమైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నామని ఆయన చెప్పారు. నివేదికను పబ్లిక్ డొమైన్ ఆన్లైన్ నుంచి తొలగించాలని ఇదివరకే ఆదేశించాం కదా అని కోర్టు ప్రశ్నించింది. నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఎస్కే జోషికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వివరించారు. కమిషన్ నివేదిక ఎలా వచ్చిందో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్కే జోషి న్యాయవాదిని హైకోర్టుకు ఆదేశించింది. నివేదిక ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. జూరాల, సుంకేస్ల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 1,47,485 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 96,312 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,997 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.12 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి వచ్చే వరద తగ్గడంతో నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లు మూతపడ్డాయి. శ్రీశైలం నుంచి సాగర్కు 51,767 క్యూసెక్కులు వస్తోంది. ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 33,413 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కుడి, ఎడమ వరద ఏఎంఆర్పీ కాల్వలకు 18,354 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.80 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా 299.74 టీఎంసీలుగా ఉంది. కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ చైర్మన్గా ఈ మధ్యనే బాధ్యతలు చేపట్టిన బీపీ పాండే శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించారు. కృష్ణా జలాల ప్రవాహం, వినియోగం, విద్యుదుత్పత్తి, ప్లంజ్ పూల్ పనులపై ఆరా తీశారు. ప్రభుత్వానికి చేయాల్సిన సిఫారసులు తదితర అంశాలపై ఏపీ, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. జలాశయం సమస్యలు, లోపాలపై అధ్యయనం చేసి నివేదిక తయారు చేయనున్నారు. దేశంలో నక్సల్స్ ను నిర్మూలించే వరకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విశ్రమించబోదని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇప్పుడు నక్సల్స్ కు పోలీసులు ఎదుట లొంగిపోయి ప్రాణాలు నిలుపుకోవడం, లేదంటే భద్రతా బలగాల చేతిలో హతమవటం అనే దారులే ఉన్నాయని తేల్చి చెప్పారు.
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను విజయవంతం చేసిన సీఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసులు, కోబ్రా దళాలని హోంమంత్రి సత్కరించారు. నక్సల్స్ ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లో మావోయిస్టు అగ్రనాయకులు సహా అనేక మంది హతమయ్యారు. ఈ ఆపరేషన్ నిర్వహణలో జవాన్లు ప్రదర్శించిన ధైర్యం, పరాక్రమం నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని కేంద్ర మంత్రి కొనియాడారు. ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల్లో మందుపాత్రల ప్రమాదాన్ని లెక్క చేయకుండా కర్రెగుట్టలో భద్రతా బలగాలు మావోయిస్టుల బేస్ క్యాంపులను ధ్వంసం చేశాయని ప్రశంసించారు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ల ద్వారా 6.5 కోట్ల మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సల్స్ నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని అమిత్ షా పునరుద్ఘాటించారు. పహల్గామ్ దాడిలో కీలకంగా వ్యవహరించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రముఠాకు అందుతున్న నిధుల వివరాల్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బహిర్గతం చేసింది. పాకిస్తాన్, మలేషియా, గల్ఫ్ దేశాల నుంచి ఈ ముఠాకు నిధులు అందినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఇందుకు సంబంధించిన సుమారు 463 ఫోన్ కాల్స్ వివరాల్ని వెల్లడించింది. మలేషియాకు చెందిన యాజిర్ హయత్ అనే వ్యక్తి టీఆర్ఎఫ్కు 9 లక్షల రూపాయల నిధులు సమకూర్చినట్లు పేర్కొంది. లష్కరే తొయిబాలో కీలక ఉగ్రవాది సాజిద్ మీర్తో ది రెసిస్టెన్స్ ఫ్రంట్కు సంబంధాలు ఉన్నట్టు వివరించింది. ఈ మేరకు కాల్ రికార్డ్స్, చాటింగ్, బ్యాంకు లావాదేవీల వివరాల్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. ఈ ఆధారాలతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఎఫ్ఏటీఎఫ్పై ఒత్తిడి తేవాలని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్లలో జోరు వానలు కురుస్తున్నాయి. ఢిల్లీలో యమునా నది ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తుండగా నిగంబోధ్ ఘాట్, యమునా బజార్ చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇక్కడి నుంచి ప్రజల్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. యమునా ఉధృతికి ఉత్తరప్రదేశ్ నోయిడా సెక్టార్ 167 సమీపంలోని ప్రాంతాలు జలమయమయ్యాయి. సరయూ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. హర్యానాలోని ఘగ్గర్ నదిలో నీటి మట్టం భారీగా పెరిగింది. చండీగఢ్లో జకీర్ హుస్సేన్ రోజ్ గార్డెన్ వద్ద వరద తీవ్రంగా ఉంది. పంజాబ్ జిరాక్పూర్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్ అఖ్నూర్లో చీనాబ్ నది ఉధృతికి సమీపంలోని గర్ఖాల్ గ్రామంలోకి వరద చేరింది. 50 మంది వరదల్లో చిక్కుకోగా వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఉధంపూర్లోని ధాడ్ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడి జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లా సుందర్నగర్లో 2 ఇళ్లపై కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 6కి పెరిగింది. శిథిరాల కింద మరింత మంది ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. వరదలతో అతలాకుతలమవుతున్న జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు వెంటనే ప్రత్యేక సహాయక ప్యాకేజీ ప్రకటించాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇళ్లను, తమ కుటుంబాల్ని రక్షించుకునేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే బాధగా ఉందని ఓ వీడియో విడుదల చేశారు. ప్రజల్ని రక్షించడం ప్రభుత్వ బాధ్యత కాదా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంజాబ్లో వరదలు భారీ నష్టాన్ని కలిగించాయని రాహుల్ అన్నారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కూడా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సాయం రాష్ట్రాలకు అత్యంత అవసరమని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు సాయం అందించాలని రాహుల్ కోరారు. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది మృతి చెందారు. మరో 35 మంది గాయపడ్డారు. బలూచ్ రాజధాని క్వెట్టాలో బలూచిస్తాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు అతావుల్లా మెంగల్ వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ మద్దతుదారులు బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు వందలాది మంది బలోచ్ మద్దతుదారులు హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత అందరూ వెనుతిరిగి వెళుతున్న సమయంలో పార్కింగ్ వద్ద ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఘటనా స్థలంలోనే పలువురు ప్రాణాలు వదిలారు. బీఎన్పీ పార్టీ చీఫ్ అఖ్తర్ మెంగాల్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పార్టీ కార్యకర్తల మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి తర్వాత క్వెట్టాలో భద్రతను పెంచారు. ముఖ్యాంశాలు మరోసారి. శాసన మండలి బీఆర్ఎస్ సభ్యత్వాలకు కవిత రాజీనామా. ఏ పార్టీలో చేరేది లేదని స్పష్టీకరణ. అన్ని ఆలోచించిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ. హరీష్, సంతోష్ మేకవన్నె పులులన్న కవిత. సీఎం రేవంత్తో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపణ. జాగ్రత్త పడాలని కేసీఆర్, కేటీఆర్లకు సూచన. కవిత ఆరోపణల్ని తోసిపుచ్చిన రేవంత్. ప్రజలు తిరస్కరించిన వారితో తనకేం పని అని ప్రశ్న. కుటుంబ పంచాయతీలోకి లాగొద్దని హితవు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్జీడీ ఫార్మా 2వ యూనిట్ ప్రారంభించిన సీఎం. పాలమూరును ఉద్యోగాల నెలవుగా మారుస్తానని హామీ. ఎన్జీటీ విధించిన జరిమానాను 2 వారాల్లో డిపాజిట్ చేయాలన్న సుప్రీంకోర్టు. ఇసుక అక్రమ తవ్వకాలపై జేపీ వెంచర్స్ కు ఆదేశాలు. అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ నిర్మాణానికి లోకేష్ శంకుస్థాపన. 6.8 ఎకరాల్లో స్మృతివనం నిర్మించనున్న ట్రస్ట్. అమరావతి నిర్మాణ పనుల్ని పరిశీలించిన మంత్రి నారాయణ. వచ్చే మార్చి కల్లా అధికారుల భవనాలు పూర్తి చేస్తామని వెల్లడి.
నిర్మూలించే వరకు విశ్రమించబోమన్న అమిత్ షా. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను విజయవంతం చేసిన బలగాలకు సత్కారం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.